హలో ఫ్రెండ్స్, ప్రజెంట్ నేనైతే మీకు రూమ్స్ కోసం అరుణాచలం రాజగోపురం ముందు ఉన్నాను, చూశారు కదా. రూమ్స్ కోసం మీకు నేను ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. చాలామంది కన్ఫ్యూజింగ్గా ఉంటారు కదా ఎక్కడ తీసుకోవాలి అని రూము. సో రాజగోపురం ముందు నుంచి మీరు చూస్తే ఈ లైన్ అంతా మనకి రూమ్సే ఉన్నాయి. అన్నీ కూడా లాడ్జెస్, ఇవన్నీ కూడా మనకి అన్సీజన్ కాబట్టి, ఇది సీజన్ కాదు అంటే ఆల్మోస్ట్ పిక్నిక్ సీజన్ లాగా. తర్వాత స్వామి అయ్యప్పలు అయితే సగం మంది వాళ్ళే ఉన్నారు, కానీ మనకి అంత జనాలు లేరు కాబట్టి పర్వాలేదు, బాగానే ఉన్నది. రేట్లు అయితే 800, 700, 1000 లోపల దొరికేస్తున్నాయి. ఏసీ అయితే 1200, 1400 ఇలాగ ఏసీ రూమ్స్ దొరుకుతున్నాయి. సో మనకి సీజన్ టైంలో వస్తే ఇవే రూమ్స్ మనకి 2000 నుంచి 4000 రూపీస్ దొరుకుతాయి అంట. వాళ్ళకి అడిగాను, ఇన్ఫర్మేషన్ అడిగితే వాళ్ళే చెప్పారు. సో మనకి గోపురం ముందే మీకు ఈ లైన్ అంతా కూడా లెఫ్ట్ సైడ్ లైన్ అంతా కూడా మనకి రూమ్స్ ఉన్నాయి. మీరు గాబరపడాల్సిన అవసరం లేదు. దీన్ని దాటితే మనం వచ్చే దారంతా కూడా రూమ్సే ఉన్నాయి. సో మనకి ఎక్కువగా కనుక్కుంటే మనకి తక్కువ ప్రైస్లో వస్తుంది. ఎక్కువగా బ్యాచిలర్స్ వచ్చేటప్పుడు కనుక్కొని తీసుకుంటే మనకి చాలా తక్కువకే వస్తుంది. సీజన్ టైంలో వచ్చేటప్పుడు మీకు టిప్ ఏంటంటే, ఆంధ్ర ఆశ్రమం ఉంటుంది, 700 రూపీస్ చెప్పారు ఇప్పుడు. అప్పుడు సీజన్ టైంలో కూడా అంతే ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. అవైతే చేంజ్ చేయరు ఎక్కువగా. సో ఆ సీజన్లోనే ఎక్కువగా జనం వచ్చేటప్పుడు December 4th ఏదో పండుగ ఉంది, అప్పుడైతే చాలా ఎక్కువ జనాలు వస్తారు. అప్పుడు మీకు రూమ్. సో మనకి సీజన్ టైంలో వస్తే మాత్రం ఆంధ్ర ఆశ్రమం ఇలాంటివి చూసుకోవడం చాలా బెస్ట్. మిగిలిన ఆ టైంలోని ఈ రూమ్లో అయితే మనకు దొరకవు, ఖాళీ ఉండవు కూడా. దొరికిన 4000, 3000 ఇలా చెప్తారు. అందులో కూడా మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే 12 అవర్స్కి ఇస్తున్నారా, 24 అవర్స్కి ఇస్తున్నారా అనేది మెయిన్ కనుక్కోండి. ఇక్కడ అదే జరుగుతుందంట, చాలామంది మోసం చేస్తున్నారంట 12 అవర్స్లో ఖాళీ చేసేమని. సో టేక్ కేర్, బాయ్.